నగదు లావాదేవీల గొడవలు మనసులో పెట్టుకుని ఓ వ్యక్తిని హతమార్చి పెన్నా నదిలో పూడ్చిపెట్టిన దారుణ సంఘటన నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం విరువూరు గ్రామంలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా నెల్లూరు డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ, నెల్లూరు రూరల్ మండలం యనమల వానిదిన్నె గ్రామానికి చెందిన కాయల మోహన్ చంద్కు తరుణ్ కుమార్ రెడ్డికి నగదు లావాదేవీల విషయంలో పాత గొడవలు ఉండేవి. వాటిని దృష్టిలో పెట్టుకుని తన స్నేహితులతో మోహన్ చంద్ను కత్తి, రాడ్తో కొట్టి హత్య చేశారన్నారు. పొదలకూరు మండలం విరువూరు గ్రామంలో గత బుధవారం ఓ కార్యక్రమానికి హాజరైన మోహన్ చంద్ కార్యక్రమం అనంతరం సాయంకాలం స్నేహితులందరూ మద్యం సేవించి ఆ మద్యం మత్తులో మోహన్ చంద్ను హతమార్చి పెన్నా నదిలో మృతదేహంను పూడ్చిపెట్టారన్నారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకుని విచారించగా హత్య విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ సిఐ వేణు, పొదలకూరు సిఐ రామకృష్ణారెడ్డి, తహసీల్దార్ శివకృష్ణయ్య ఆధ్వర్యంలో మృతదేహాన్ని వెలికి తీయించారు. పంచనామా అనంతరం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహంను నెల్లూరుకి తరలించారు. నిన్న రూరల్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన మిస్సింగ్ కేసులో మాకు రాబడిన సమాచారం మేరకు పొదలకూరు మండలానికి చెందిన విరువూరు గ్రామానికి నివాసి అయిన తుమ్మల తరుణ్ కుమార్ రెడ్డి అనే అబ్బాయి, అతని స్నేహితులు కలిసి అతని మిత్రుడు మోహన్ చంద్ తోటి గతంలో ఉండే ఆర్థిక లావాదేవీల కారణంగా 10వ తారీఖు నైటు ఇక్కడ విరువూరు పక్కనే ఉన్న పెద్ద దగ్గర వాళ్ళు ఈవినింగ్ వచ్చి సిట్టింగ్ కూర్చొని ఉన్నారు. ఆ క్రమంలో వాళ్ళ మధ్య గతంలో జరిగిన ఆర్థిక లావాదేవీల విషయమై గొడవలు పడ్డారు. దానికి ముందుగానే ఈ తరుణ్ కుమార్ రెడ్డి ఈ మోహన్ చంద్ అనే పిల్లోడి మీద కక్ష ఉంది. ఎందుకంటే గతంలో అతన్ని హ్యూమిలేట్ చేయడం, రకరకాలుగా మాట్లాడాడు. పైగా అతనికి సంబంధించిన డబ్బులు బాకీ విషయంలో గొడవ పడ్డారు. దాని విషయం మనసులో పెట్టుకొని తన స్నేహితులతో ఇతను నమ్మకంగా పిలిపించుకొని 2 రెంటల్ కార్స్ని డిస్పోజ్ చేసే విషయం గురించి పిలిపించుకున్నారు. ఆ కార్లతోటి ఇక్కడ తన పొజిషన్లో తీసుకున్న తర్వాత అతన్ని నమ్మకంగా వాళ్ళ దగ్గర ఉన్న ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఒక కత్తి, అలానే జాకీ రాడు, అలానే ఇసుక పార్తోటి తల మీద గాయం కలిగించి అలానే ఒంటి మీద మారణాయుధాలతో దాడి చేయడం వల్ల అతను చనిపోయాడు. చనిపోయిన వ్యక్తిని ఇక్కడే పెన్నా నదిలోనే పూర్తి చేసేసి వాళ్ళు పరారులో ఉన్నారు. తర్వాత మాకు రాబడిన సమాచారం మేరకు మా రూరల్ ఇన్స్పెక్టర్ గారు అతన్ని అదుపులో తీసుకొని ఈరోజు విచారిస్తే ఇక్కడ పెన్నా నదిలో పూడ్చిపెట్టాడన్న విషయం బయటకు వచ్చింది. దాని మీద తహసీల్దార్ పొదలకూరు వారి ఆధ్వర్యంలో డెడ్ బాడీని ఎగ్జ్యూమ్ చేశాము. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈవీ లవర్స్ రోజు రానే వచ్చింది. రాబోయే తరం కోసం తయారైన ఈవీ వావ్ అనిపించే కలర్స్ విడా VX2 Go మరియు విడా VX2 Plus జూలై 14వ తేదీ లాంచింగ్ సందర్భంగా జూలై 14వ తేదీ సోమవారం ఒక్క రోజు డెలివరీ తీసుకున్న వారికి సరయు హీరో వారు అందిస్తున్న బంపర్ ఆఫర్ 10,000 రూపాయల వరకు డిస్కౌంట్ మరియు 0 డౌన్ పేమెంట్ తో ఈవీ మీ సొంతం. ఫ్రీ బ్యాటరీ రీప్లేస్ ప్లాన్. ముందుగా బుక్ చేసుకున్న వారికి హెల్మెట్ ఉచితం. ఒక్క ఛార్జింగ్ 100 కిలోమీటర్స్ దూరం. ఈ వెహికల్స్ కేవలం సరయు హీరోలో మాత్రమే లభ్యం. వివరములకు సరయు హీరో షోరూమ్, జోయలుకస్ ప్రక్కన మినీ బైపాస్ రోడ్, రామూర్తి నగర్, నెల్లూరు.